కళ్యాణదుర్గం టీడీపీ నాయకులు దేవినేని ధర్మతేజ అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు. అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ పెన్షన్లు మంజూరయ్యే వరకు వృద్ధులకు పెన్షన్ ఇస్తాను అంటూ భరోసా ఇచ్చారు రాజగోపాల్ రెడ్డి. మునుగోడు నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాను అంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. పట్టణాల వికాసం కోసం అధికార పార్టీ అభ్యర్థులను గెలిపించాలి అంటూ ఓటర్లను కోరారు రాజగోపాల్ రెడ్డి. మునుగోడు గడ్డ నుంచే తెలంగాణ రాజకీయాలను శాసించే రోజులు కూడా వస్తుంది అంటూ ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నో రకాల పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు. నువ్వు 20 మంది 30 మంది మీ వాళ్ళ లిస్ట్ రాసి గవర్నమెంట్ పెన్షన్లు ఇచ్చేంత వరకు నేను నెలనే పైసలు ఇస్తాను. వాళ్ళకి గవర్నమెంట్ ఇచ్చేంత వరకు నేను ఇస్తూనే ఉంటాను. ఎంతమంది వెళ్తారు? 20 మంది 30 మంది 40 మంది ఉంటారు, అంతే కదా. నాకు పెన్షన్ పెట్టి సార్, నాకు పెన్షన్ పెట్టి. నేను మన చండూరులో చొప్పరి వారు కూడా పోయినా, ఒక ఆమె ఇట్లే అన్నది, చాలా రోజులు ఎదురుసులో బట్టే నాకు తింటాను కూడా వెళ్తలేదు, నా కొడుకు చిన్న ఏదో బతుకుతుండు, నా పరిస్థితి ఏందని అడిగి అప్పుడే నిర్ణయం తీసుకున్నా. 22 మంది ఆ రోజు రాజు తెల్లన్నాక లిస్టు తయారు చేసి తెల్లారి 22 మంది లిస్ట్ ఇచ్చిండు, నేను ఇస్తాను చెప్పిన. గవర్నమెంట్ కొత్త పెన్షన్ పెట్టేసరికి నీకు 2 పూటలు అన్నం తినాలి, రేపు మందులకు పైసలు కావాలి, గోళీలకు పైసలు కావాలి. ఏ కొడుకులు కూడా నడుకుంటారు ముసలోళ్ళు. ఒకవేళ పెన్షన్ రాలేదంటే ధర్మేందర్ తప్పు, ఒకవేళ మీకు పెన్షన్ రాను అందరు లిస్ట్ తయారైనా ఇవ్వలేదంటే నా తప్పు. ఇదే అంశంపైన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ లైవ్ లో అందిస్తారు. సతీష్, చెప్పండి, మునుగోడు నియోజకవర్గంలో ప్రస్తుతం పెన్షన్లు అందట్లేదు అంటూ కూడా ఏవైతే ఆరోపణలు చేశారో ఎంతమేరకు నిజం ఉందంటారు? డెఫినెట్గా మునుగోడు నియోజకవర్గంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పెద్ద ఎత్తున సెన్సేషనల్గా మారుతున్నారు. ఇప్పటికే పలు వివాదాలు అని చెప్పొచ్చు. ముఖ్యంగా దీనికి సంబంధించి ఏదైతే రాజగోపాల్ రెడ్డి మునుగోడులో రాజగోపాల్ రెడ్డి రాజ్యాంగం నడుస్తుందా అంటే మొత్తం కూడా ఆ నియోజకవర్గంలో అవుననే చెప్తా ఉన్నారు అందరూ కూడా. ఎందుకంటే ఏదైతే ఈ వైన్స్ల విషయంలో కావచ్చు, మొత్తం ఈ టెండర్ల విషయంలో కావచ్చు, వైన్స్ల ఓపెనింగ్ విషయాల్లో కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వంతో పోటీపడి దాదాపు అంటే ఈ మద్యానికి ముఖ్యంగా అందరూ బానిస అవుతున్న సమయంలో గతంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ కొన్ని హామీలు ఇచ్చిందో ఆ హామీలన్నీ నెరవేరుస్తూ కూడా అంటే మధ్యాహ్నం టైంలోనే వైన్స్లు తెరుచుకోవాలి, సాయంత్రం 6 కాగానే పర్మిట్ రూమ్లు మొత్తం కూడా బంద్ చేయాలి అనేది మొత్తం ఆయన రూల్ పెట్టారు. ఆయన రూల్ అక్కడ ప్రభుత్వం అధికారులు వర్సెస్ రాజగోపాల్ రెడ్డిగా నడిచింది. దాంట్లో రాజగోపాల్ రెడ్డి నెగ్గిన పరిస్థితి ఉంది. మొత్తం మునుగోడు నియోజకవర్గంలో మొత్తం కూడా ఆయన ఏది చెప్తే అదే జరుగుతూ ఉంది ప్రస్తుతం. ఎందుకంటే ఆయన అధిష్టానానికి కూడా నేరుగా చర్చించే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ ఎవరు కూడా ఆయన మాట్లాడినటువంటి మాటలపైన కానీ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలపైన కానీ ఎవరు కూడా కౌంటర్ కానీ దానికి సమాధానం కూడా చెప్పే పరిస్థితి లేదు. అంటే అర్థం చేసుకోవాలి ఆయన ఎంత అంటే లోకల్ నియోజకవర్గాన్ని ఆయన నియోజకవర్గాన్ని ఎంత కట్టుదిట్టంగా ఆయన గుప్పెట్లో పెట్టుకున్నాడో అర్థమవుతుంది. దాంట్లో ఇప్పుడు ప్రస్తుతం ఈ మున్సిపల్ ఎన్నికల వేళ ఆయన కొన్ని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఏదైతే గతంలో అర్హులైన ప్రతి ఒక్కరికి అంటే అర్హులైన ప్రతి ఒక్క వృద్ధులకి కూడా ఈ పెన్షన్ వృద్ధాప్య పెన్షన్ ఇస్తాము, కొత్త వారికి కూడా కొంతమందికి ఇస్తాము అని చెప్పిన దాఖలాలు ఉన్నాయి. కానీ ఈ పెన్షన్ విషయాల్లో చాలామంది అప్లికేషన్ తీసుకున్నారు, కానీ ఆ అప్లికేషన్ తీసుకున్న తర్వాత అమల్లోకి రాలేదనేది ఇప్పటి వరకు జరుగుతున్న రాష్ట్రం మొత్తం కూడా జరుగుతున్నటువంటి చర్చ. దాంట్లో భాగంగానే ఆయన ఎవరికైతే అర్హులు ఉన్నారో కొత్త వాళ్ళు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళు ఒక 40 మంది ఉన్నారా, 50 మంది ఉన్నారా, ఎంతమంది ఉన్నారో మీరు ప్రభుత్వం ఇచ్చేదాకా ఆ 40 మందికి 50 మందికి నేను పెన్షన్ ఇస్తాను. దాంతో ఇప్పుడు ఇది అంటే ఈ హామీ అయితే ఇచ్చారో ఇప్పుడు ఇది వ్యక్తిగత హామీయా లేదా పార్టీ తరపున ఇచ్చిన భరోసానా, ఎలా చూడాలి? డెఫినెట్గా మునుగోడులో ఒక రాజ్యాంగమే నడుస్తుంది, రాజగోపాల్ రెడ్డి రాజ్యాంగమే నడుస్తుంది అనేది అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా ఆయన సొంతంగా హామీ ఇచ్చారు, ప్రభుత్వం ఇచ్చేదాకా ప్రభుత్వం ఇస్తుంది, సో ఇచ్చేదాకా కూడా నాది బాధ్యత. మునుగోడులో నేనున్నన్ని రోజులు నా ప్రాణం ఉన్నంత వరకు మునుగోడు అభివృద్ధి కోసం మునుగోడు మొత్తం కూడా నియోజకవర్గం కోసమే నేను ఉంటాను, మునుగోడు అభివృద్ధి నా ధ్యేయం అంటూ కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి. దాంట్లో భాగంగానే ఇలాంటి కామెంట్ చేశాడు. మొత్తం కూడా మునుగోడులో ఎవరెవరు అర్హులు ఉన్నారో వృద్ధాప్య పెన్షన్ పెంచడంతో పాటు ముఖ్యంగా
ప్రస్తుతం ఏదైతే ఎన్నికలు జరుగుతున్నాయో పట్టణాలు కనుక డెవలప్ కావాలంటే మునుగోడు కావచ్చు, మునుగోడులో ఉన్నటువంటి మండలాలు కావచ్చు, అవన్నీ కూడా డెవలప్ కావాలంటే మున్సిపాలిటీలకు ఈ వార్డు మెంబర్లకు అందరికి కూడా మీరు అధికార పార్టీకి ఓటేయండి అంటూ కూడా ఆయన సమాధానం చెప్పారు. ముఖ్యంగా దాంట్లో భాగంగా కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేసిన పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. గతంలో ఏదైతే రాజగోపాల్ రెడ్డికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నప్పటికీ కూడా ఎక్కడ అధిష్టానం ఎక్కడ కూడా స్పందించట్లేదు. ముఖ్యంగా రాజగోపాల్ రెడ్డి చాలా కొన్ని కీలక వ్యాఖ్యలు అంటే రేవంత్ రెడ్డి కొంచెం ఎక్కువసేపు మాట్లాడుతూ ఉన్నాడు. పని మీద ఫోకస్ చేయాలి, మైక్ దొరికితే గంటలు మాట్లాడుతున్నారు, పని మీద ఫోకస్ చేయండి, దాదాపు మీరు ఇంకా 3 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా మీరే ఉంటారు అనే కామెంట్స్ కూడా చేశారు. సో ఈ ముఖ్యంగా చూసుకుంటే మునుగోడు గడ్డ నుంచి తెలంగాణ రాజకీయాలను శాసించే రోజులు కూడా వస్తుంది అంటూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు అంటూ కూడా తెలుస్తుంది. అంటే దీన్ని ఎలా చూడాలంటారు? డెఫినెట్గా అమూల్య, ముఖ్యంగా ఏదైతే ఈ కీలక వ్యాఖ్యలు ఈ ఎన్నికల వేళ ఈ వ్యాఖ్యలు కూడా ఒకవైపు సంచలనంగా మారుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి ఎందుకంటే గతంలో ఏదైతే చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీగా గెలిచిన తరుణంలో అప్పుడు చామల కిరణ్ కుమార్ రెడ్డిని ఎంపీగా నిలబెట్టినప్పుడు ఆయనను గెలిపిస్తే నీకు మంత్రి పదవి ఇస్తానని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం అధిష్టానం కూడా అప్పుడు హామీ ఇచ్చారు. దాని తర్వాత ఆయన గెలిచినాక తర్వాత మంత్రి పదవి రాలేదు. మంత్రి పదవి ఎందుకు రాలేదంటే ఇప్పటికే నల్గొండ జిల్లాలో ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి పదవి ఉన్నది, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాళ్ళ సొంత బ్రదర్ మంత్రి పదవి ఉన్నది, మరొక మారు నల్గొండ జిల్లాకే ఇంకొక మంత్రి పదవి ఇస్తే, మరొక రెడ్డికే ఇంకొక మంత్రి పదవి ఇస్తే రెడ్డి కోటా ఎక్కువ అవుతుంది. దాంతోపాటు ఒక్క ఉమ్మడి నల్గొండ జిల్లాకే 3 మంత్రులు ఉంటారనే దీంతో అధిష్టానం కూడా మరి ఎలాంటి నిర్ణయం తీసుకొని పరిస్థితి అయితే ఉంది. సో ఇప్పుడు అవన్నీ చూసిన తరుణంలో ప్రస్తుతం ఆయన ఈ కామెంట్స్ను కూడా ప్రస్తుతం సంచలనంగా మారినాయి. ఎందుకంటే గతంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో మునుగోడు మొత్తం కూడా ఆయన ఏది చెప్తే అదే జరుగుతుంది. సో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా సో ఇదే నేను శాసించగలుగుతాను, ఇప్పుడు ఓన్లీ నియోజకవర్గం దగ్గరనే ఉంది, రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి అన్ని పనులు కూడా ఈ మునుగోడు గడ్డ నుంచే ప్రారంభమయ్యే రోజు వస్తుంది అని కూడా ఆయన కామెంట్ చేశారు. అంటే దీంట్లో మనం లోతుగా ఆలోచిస్తే గనక ముఖ్యంగా మునుగోడు నియోజకవర్గం నుండి రాష్ట్రాన్ని పరిపాలించే నాయకుడు కూడా వస్తాడంటూ కూడా ఈ వ్యాఖ్యలు మనం తీసుకోవచ్చు అమూల్య. ముఖ్యంగా మరి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి అలాగే లేదంటే ముఖ్యమంత్రి పదవి ఏమైనా అధిష్ఠించబోతారా అన్నది కూడా రాజకీయ వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి అమూల్య. మరి ఇప్పుడు పెన్షన్లకు సంబంధించి చూసుకుంటే అక్కడ మునుగోడు నియోజకవర్గంలో ప్రజల స్పందన ఎలా ఉంది సతీష్? అంటే ముఖ్యంగా కొత్త పెన్షన్లు కొంతమందికి అంటే ఈ అప్లికేషన్లు తీసుకున్నారు కానీ సో పెన్షన్లు ఎక్కియలేదు, కొత్తవి ఏవి రాలేదు అని వాళ్ళు అక్కడ ఈ మున్సిపల్ ఎన్నికల భాగంలో ప్రచారంలో పోయినప్పుడు వాళ్ళు అడిగారు. సో ఎవరెవరు అర్హులు ఉన్నారో వాళ్ళ పేర్లు నాకు రాసి ఇవ్వండి, 40 మందా 50 మందా, వాళ్ళ పేర్లు కనుక రాసిస్తే నేను మీకు ఇస్తాను. ప్రభుత్వం ఇచ్చేంత వరకు కూడా ఆ ప్రభుత్వం ఇంకా సంవత్సరానికి ఇస్తుందా, ఇంకా 6 నెలలకు ఇస్తుందా, ఇంకా 3 నెలలకు ఇస్తుందా, ప్రభుత్వం ఎప్పుడు ఇస్తుందో సో ఆ ప్రభుత్వం ఇస్తుంది, ఈ లోపు నేను మీకు అందరికీ అర్హులైన అందరికీ కూడా నేను ఇస్తాను, నా బాధ్యత అంటూ కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి ఉంది. సో ఈ పెన్షన్ల విషయంలో కూడా అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉంది. ఎందుకంటే పెన్షన్ దాదాపు 2016 రూపాయలు గతంలో వచ్చింది, దాన్ని 4016 చేశారు. సో మరి 100 రోజుల్లోనే చేస్తానన్నట్టు ప్రభుత్వం మరి ఇప్పటి వరకు ఆ దిశగా ఎందుకు ఆలోచించట్లేదు అని కూడా ఇప్పటికే కొన్ని విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి. మరి దీన్ని కూడా మరి ఎలా కంబ్యాక్ చేస్తారో చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఏదేమైనప్పటికీ మునుగోడు నియోజకవర్గంలో 10 రోజులకు ఒక్కసారి 5 రోజులకు ఒక్కసారి ఆయన ఏదో కామెంట్ చేస్తూనే ఉంటారు. అంటే అటు అధికారులు కావచ్చు, మొత్తం ఇటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, క్యాబినెట్ మినిస్టర్లు కావచ్చు, ఎవ్వరూ కూడా స్పందించినటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. మరి ఆయన ఏం చేయబోతున్నారు ఏంటి అనేది కూడా ఒకవైపు చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఇన్ని కామెంట్స్ చేస్తూ ఉన్నా ఇప్పటికి వరకు ఇక్కడ ప్రభుత్వం ఇక్కడ స్పందించలేదు, పైనుంచి అంటే ఏఐసిసికి సంబంధించిన వాళ్ళు కూడా ఎవరు స్పందించలేదు. లేదంటే పార్టీకి ఏమన్నా నష్టం కలిగిస్తుందా అంటే పార్టీకి కూడా పెద్దగా నష్టం కలిగించే పనులు కూడా రాజగోపాల్ రెడ్డి చేయట్లేదు. గతంలో 2023 మేనిఫెస్టోలో ఏది పెట్టారో దాన్నే నేను పాటిస్తున్నానంటూ కూడా ఆయన బహాటంగా చెప్తున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. మరి ఏదేమైనప్పటికీ ఈ వ్యాఖ్యలు మరి రాజకీయంగా ఆయనకి ఎలాంటి ఇది ఉంటుందో చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది అమూల్య. రైట్, థ్యాంక్ యూ సతీష్. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ పెన్షన్లు మంజూరు అయ్యే వరకు కూడా వృద్ధులకు పెన్షన్లు ఇస్తాను అంటూ భరోసా ఇచ్చారు. ప్రస్తుతం మునుగోడు నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాను అంటూ కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. పట్టణాల వికాసం కోసం
అధికార పార్టీ అభ్యర్థులను గెలిపించాలి అంటూ ఓటర్లను రాజగోపాల్ రెడ్డి కోరారు. మునుగోడు గడ్డ నుంచే తెలంగాణ రాజకీయాలను శాసించే రోజులు కూడా వస్తుంది అంటూ ఆశాభావం వ్యక్తం చేశారు రాజగోపాల్ రెడ్డి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినా కూడా పేదల కష్టాలు తీరలేదు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కళ్యాణదుర్గం టీడీపీ నాయకులు దేవినేని ధర్మతేజ అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు.